అష్టాదశ పురాణాలు, 4 వేదాలు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు వీటన్నిటినీ పరిశోధన చేస్తూ, రీసెర్చ్ చేస్తూ మానవాళికి వారికి వచ్చే ప్రమాదాలను ఎలా అధిగమించవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద నేను రీసెర్చ్ చేస్తూ నాకు కనిపించినటువంటి ప్రూఫ్స్ని, అంటే అనేక అద్భుతమైన దైవ గ్రంథాల్లో కనిపించినటువంటి ప్రూఫ్స్ని మీ ముందుకు తెస్తూ నేను చేసే ఈ దైవ యజ్ఞంలో మీరు కూడా పాల్గొనండి. మా వీడియోలని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చినటువంటి టాపిక్ గ్రహ బాధలు ఎలా తొలగించుకోవాలి. ప్రతి మనిషి ఏదో ఒక బాధను పడుతూనే ఉంటాడు. లేదు ఏ బాధ లేదు అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చా, ఇలాంటి విషయాలన్నింటినీ తెలిపేది జ్యోతిష్య శాస్త్రం. ఇది ఒక అద్భుతమైన సైంటిఫిక్ నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చండి. మన వేదాలలో ఉన్నదంతా కూడా అత్యద్భుతమైన సైన్స్. అందులో ఈ జ్యోతిష్యం అనేటువంటిది ఒక మహాద్భుతమైనటువంటిది. ఇందులో ఏం చెప్తున్నారు అంటే, మీ జాతక చక్రంలో మిమ్మల్ని బాధించే గ్రహాలు ఏమున్నాయి. ప్రతి జాతక చక్రంలో 9 గ్రహాలు అనుకూలంగా ఎవరికి ఉండవండి. కొన్ని గ్రహాలు బాధిస్తాయి, కొన్ని గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దాని గురించి ఒక అద్భుతమైన శ్లోకం ఇక్కడ ఉంది. ఒకసారి నేను డిస్ప్లే చేస్తున్నానని చూడండి. ఏదైనా సరే నేను ఓన్గా చెప్పేది ఉండదు, గ్రంథాల్లో ఉన్నటువంటి వాటినే తీసుకొని మీకు స్పష్టమైన ఆధారంతో డిస్ప్లే చేస్తున్నాం. యశ్చ యస్య యదాదూషః సతం యత్నేన పూజయేత్ బ్రహ్మణైషాం వరోదత్తః పూజితాః పూజితస్య చ. ఇది పురాణం నుంచి తీసుకున్నదండి. ఏం చెప్తుంది మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ శ్లోకం ఏం చెప్తుంది, ఇది ఒక ఫార్ములే. ఈ ఫార్ములే మీకు నేను ప్రూఫ్తో సహా ఇక్కడ స్క్రీన్ మీద చూపించాను. ఈ శ్లోకం అర్థం ఏంటంటే అండి, ఎవరికి ఏ గ్రహము అనుకూలంగా లేదో ఆ గ్రహాన్ని పూజించాలి. అలాగే ఏ గ్రహమైతే పూజలు అందుకుంటుందో ఆ గ్రహము, ఆ శక్తి ఆ పూజలు చేసిన వారిని పూజించాలి, రక్షించాలి అని కూడా చెప్తున్నారు. అంటే ఎవరైతే పూజ చేస్తారో ఒక గ్రహానికి, ఆ గ్రహము వారి మీద రెస్పెక్ట్ చూపించాలి. పూజించాలి ఇన్ ద సెన్స్ రెస్పెక్ట్ చూపించాలి, వారిని అనుగ్రహించాలి అని ఆ పరమాత్మ గ్రహాలను ఆదేశించాడు అనేది పురాణాల్లో స్పష్టంగా ఉన్నదండి. ఇది నేను ప్రూఫ్తో సహా మీకు చూపించాను. కాబట్టి ఏ గ్రహమైనా మీకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అని ఎవరైనా చెప్తే అది ఏ గ్రహము, ఏ టైము, ఏ గ్రహరీత్యా అది సంభవిస్తోంది అనేది తెలుసుకోండి. సింపుల్ పరిహారం, ఆ గ్రహాన్ని పూజించండి. మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను పర్సనల్గా కాంటాక్ట్ కండి బై వాట్సాప్. నేను డెఫినెట్గా మీకు సజెషన్స్ ఇస్తాను. ఆ రిలేటెడ్ హోమాస్ అండ్ పూజాస్ మన వేద ధర్మము, మన సనాతన ధర్మం సూచించిన విధంగా సాత్విక పద్ధతిలో చక్కటి పరిహారాల ద్వారా మనకు సంభవించే అనేక దుష్ప్రభావాలను మనము తొలగించుకోవచ్చు. ఎలా సింపుల్గా చెప్తున్నారు, ఏ గ్రహం బాధిస్తుందో ఆ గ్రహాన్ని పూజించండి అని పరమాత్మ మనకు చెప్పాడు. గ్రహాలకు ఆదేశం ఏమిచ్చాడు, మీరు ఎవరైతే మీ పూజ చేస్తున్నారో వారిని మీరు ఇబ్బంది పెట్టకూడదు అనేది పరమాత్మ మనకు అందిస్తున్న సందేశము, గ్రహాలకు అందిస్తున్న సందేశం. మనకేమో పూజ చేయమని చెప్తున్నాడు. సార్ నాకు ఏ గ్రహము బాధిస్తుందో తెలియదు ఎలా అంటే తెలుసుకోండి, మంచి జ్యోతిష్యుని కలవండి,
లేదు డైరెక్ట్గా మాకు వాట్సాప్ చేయండి, ఇప్పుడు మీకు నడుస్తున్నటువంటి దశ ఎలా ఉంది, ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అని రీసెర్చ్ చేసి దానికి తగ్గటువంటి పరిహారాలు మేము అందిస్తాం. చాలా చిన్న పరిహారాలు, పర్ఫెక్ట్ సూత్రాస్ విత్ ప్రూఫ్స్. నేనేదో గాలికి చెప్పట్లేదు, ఇంకెవరో చెప్పారని నేను చెప్పట్లేదని. వేదము స్వయంగా పరమాత్మ అందించిందే. ఆ వేదాలకి ప్రతిరూపాలే పురాణాలు. ఇలా వేదాలలో ఉన్నటువంటి అత్యద్భుతమైన ఫార్ములే అంటాను నేను అవి. ఇలాంటి ఫార్ములే మనం తెలుసుకోవాలి, ఉపయోగించుకోవాలి. అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుందండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.